జై వాసవి, జై జై వాసవి. మన కులదేవత అయిన వాసవి అమ్మవారి పాదాలకు నమస్కరిస్తూ గ్లోబల్ లెవెల్ ప్రెసిడెంట్ అయిన తంగటూరి రామకృష్ణ గారికి స్వాగతం కోరుతూ, గ్లోబల్ లెవెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన జ్యోతి మేడం గారికి స్వాగతం కోరుతూ, మనకు ఈరోజు ఈ విశేష సందర్భంలో అంటే అధిక మాసంలో భాగవత తత్వములు అనే కార్యక్రమం చేసి మనకి అధిక మాస మహత్వం చెప్పేదానికి వచ్చిన పగడాల ఆనందాతీతాచార్యులకు పాదాభివందనం చేస్తూ, మరియు మనకు అధిక మాసం 33 పాటలు అనేసి ఒక దీంట్లో మనకి చెప్పించేదానికి వచ్చిన మన ప్రియమైన ప్రియా మేడం గారికి స్వాగతం కోరుతూ, మరియు మీకందరికీ పేరు పేరున అందరికీ స్వాగతం, సుస్వాగతం. మనం ఈరోజు చాలా విశేషమైన కార్యక్రమంలో భాగవహిస్తూ ఉన్నాము. ఎందుకంటే అధిక మాసంలో అధికం అంటనేసి ఒక పేరు ఏమి అంటే పురుషోత్తముని కొనాడడానికి శ్రవణం, కీర్తనం అమించి భక్తి మార్గాలు ఉండే దాంట్లో మనం ఎట్లా అంటే మన మేడం కీర్తనం చేసి మనకి శ్రవణించారు. మనము ఈరోజు మళ్ళీ స్మరణం చేస్తూ ఉన్నాము. ఆ 9 దీంట్లో మనం 4 ఈరోజు పాల్గొనున్నాము. 33 పాటలు కూడాను ఎంత చాలా బాగా చక్కగా అన్నీ వచ్చింది. ఈ వచ్చేదానికి మనందరి చేత పాడించిన మన ప్రియా మేడం గారికి మనం ఎంత ధన్యవాదాలు చెప్పుకుంటేనో చాలదు. కానీ దీన్నంతా చెప్పించేదానికి మనకందరికీ చేసిన మన తంగుటూరి రామకృష్ణ గారికి ఇప్పుడు మనము చాలా మనము ధన్యవాదాలు అర్పించుకోవాలా. ఏ ఆర్గనైజేషన్ చేయకున్న పని మన తంగటూరి రామకృష్ణ గారు వరల్డ్ ఆర్యవేశ మహాసభలో మనకి ఒదిగిచ్చినారు. జూమ్ అనేది ఒక అంతర్జాల మాధ్యమంలో మనమందరూ ఎక్కడెక్కడో ఉండే వాళ్ళందరూ మనం డైలీ ఒక పక్కింట్లో ఒక ఇంట్లో ఉన్నట్ల మనమందరూ చేరి ఆ పాటలు నేర్చుకొని ఈరోజు ఈ కడసి రోజు నాడు అధిక మాసంలో ఆ భగవంతునికి మనం సమర్పించే అవకాశము మనకు చేసిన మన తంగటూరి రామకృష్ణ గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలా. అదే మాదిరిగానే గ్లోబల్ వర్కింగ్ ప్రెసిడెంట్ అయిన మన జ్యోతి మేడం గారికిను చాలా ధన్యవాదాలు చెప్పుకోవాలా. ఎందుకంటే మేము ఏ కార్యక్రమాలు చేయాలా అంటేనో మనకి టిప్స్ ఇచ్చి అన్నీ చేసిస్తారు. నేను వరల్డ్ ఆర్యవేశ మహాసభలో చాలా బిర్బిరిననే నేను ఒక్కొక్క స్టెప్ ఎక్కి వచ్చేదానికినో వాళ్ళ ఇచ్చిన స్ఫూర్తినే నాకు ఇది. ఈరోజు నేను నేషనల్ ప్రెసిడెంట్గా అయినాను అంటే ఆ జ్యోతి మేడం గారి సహకారంతోనే నేను ఉండేది. అదే మాదిరిగా నా ఫ్రెండ్స్ అంటే వరల్డ్ ఆర్యవేశ మహాసభ మెంబర్స్ అందరూ నాకు సహకారం ఇస్తూ వచ్చినారు. నేను ఒక కార్యక్రమం చేపడితే ఏంటంటే దానికి అందరూ నాకు సహాయం చేస్తూ నా వెనుక ఉండి అన్ని కార్యక్రమాలను భాగవహిస్తూ ఉంటారు. ఈరోజు మనము 33 పాటలు పాడుతూ ఉంటే మన మేడంతో పాటు మనం పాడినప్పుడు నిజంగా ఎంత బాగుండే అంటే అంత బాగుండే. ఇదంతాను మనము చెప్పి ఇదనేది కాదు, అనుభవిస్తేనే ఈ ఒక ఆనందం మనకు తెలిసేది. అది ఈరోజు అధిక మాసంలో కడసిటి రోజు నాడు నా ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగిన దానికి నాకు చాలా గర్వంగానూ ఉంది, ఖుషీగానూ ఉంది. ఇదే మాదిరి మళ్ళీ ఇలాంటి కార్యక్రమాలు నా చేతిలో జరగాలనేసి నేను కోరుకుంటాను. మరియు నా ఫ్రెండ్స్ అందరూ హరికథామృత సార కూడా పారాయణం చేస్తున్నారు. అదంతాను చూసి చాలా ఖుషి అయింది. హరికథామృత సార అంటేనే అధిక మాసంలో హరి సర్వోత్తముడు. అతని పారాయణం చేసిన దానికే మా ఒక దీని నుంచి మనము ఒక లోక కళ్యాణానికి ఇది సమర్పిస్తాము అంటనేసి నేను కోరుకుంటూ ఉన్నాను. ఇదే నా ఒక ఆశయం. ఇదే మాదిరి ఎప్పుడూ ఎల్లప్పుడూ ఆ వాసవి మాత అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయకుడైన శ్రీనివాసుని కరుణ మాపైగా ఉండాలి, అందరికీ మంచిది కలగాలనేసి నేను కోరుకుంటాను. జై వాసవి. హరి నారాయణ
Thank you. ఇట్లా మారి మారి రండా ಶ್ರೀರಮಣ ಸರ್ವೇಶ ಸರ್ವದ ಸಾರಭೂತ ಸ್ವತಂತ್ರ ದೋಷ ವಿದೂರ ಜ್ಞಾನಾನಂದ ಬಲ ಐಶ್ವರ್ಯ ಗುಣಪೂರ್ಣ ಮೂರು ಗುಣವರ್ಜಿತ ಸಗುಣ ಸಾಕಾರ ವಿಶ್ವ ಸ್ಥಿತಿ ಲಯೋದಯ ಕಾರಣ ಕೃಪಾ
తెలుగులో చెప్తాను, మీ తెలుగులో చెప్పలేము. నిన్నటి వరకు అధిక మాసము, జ్యేష్ఠ మాసము అధికంగా వచ్చింది. అధిక మాసం అంటే ఏమి? ప్రతి 3 సంవత్సరాలకు ఒకసారి ఈ అధిక మాసము వస్తుంది. మన భారతదేశంలో మన యొక్క దినచర్యలు, సాంప్రదాయములు, నిత్య కర్మానుష్ఠానములు, పండగలు, పర్వకాలములు, పితృకార్యములు, తల్లిదండ్రుల శ్రాద్ధములు, ఇవంతా కూడా 2 ప్రకారంగా ఆచరణలు ఉంది. ఒకటి చాంద్రమానము, రెండవది సౌరమానము. చాంద్రమానము అంటే చంద్రుని కదలిక, చంద్రుని సంచారాన్ని బట్టి లెక్క వేసి చెప్పేది చాంద్రమానం. వాటిని చైత్రమాసము, వైశాఖ మాసము, జ్యేష్ఠము, ఆషాఢము, ఇలాగ మార్గశిర, మాఘ, పాల్గొన ఇలాగ వస్తూ ఉంటుంది. చైత్రమని ఎందుకు వచ్చింది అంటే, ఏ మాసము యొక్క పౌర్ణిమ రోజు లేదా పౌర్ణిమ కంటే ఒకరోజు ముందు లేదా పౌర్ణిమ తర్వాత కానీ ఆ 3 రోజుల్లో చిత్తా నక్షత్రము ఉన్నట్టయితే ఆ మాసానికి చైత్రమాసం అంటాం. ఎప్పుడు? ఆ మాసం యొక్క పౌర్ణిమ రోజున ఉండొచ్చు, ఒకరోజు ముందు ఒకరోజు తర్వాత అయినా చిత్తా నక్షత్రం ఉంటే చైత్రమాసం. అలాగే ఏ మాసంలో పౌర్ణిమకు సంబంధించి ఒకరోజు ముందు వెనుక లేదా పౌర్ణిమ రోజైనా విశాఖ నక్షత్రం ఉంటే అది వైశాఖ మాసం. అదేవిధంగా జ్యేష్ఠ నక్షత్రం ఉంటే జ్యేష్ఠ మాసం అని. శ్రవణ నక్షత్రము పౌర్ణిమకు ఒకరోజు ముందు వెనుక ఉన్నట్టయితే శ్రావణ మాసము. ఇది లెక్క, ఇది చాంద్రమానం. సౌరమానం అనేది ఉంది. సూర్యుని సంచారం. సూర్యుడు ప్రతి నెల ఒక్కొక్క రాశికి వెళతాడు. చంద్రుడు నక్షత్రాలను బట్టి వెళితే సూర్యుడు ఒకేసారి రాశికి వెళతాడు. మేషరాశిలో సూర్యుడు ఉన్నట్టయితే దాన్ని వారు మేషమాసం అంటారు. అదే వృషభ రాశిలో ఉంటే వృషభ మాసం, సింహరాశిలో ఉంటే సింహమాసం, ధనుర్రాశికి వస్తే ధనుర్మాసం అంటారు. మీకు ధనుర్మాసం అందరికీ తెలుసు, అదొక్కటే తెలుసు. ధనుర్రాశిలో సూర్యుడు ప్రవేశించిన రోజు నుంచి సూర్యుడు వదిలి వెళ్ళేంత వరకు అది ధనుర్రాశి. ధనుర్రాశి దాటి ఏ రోజు మకర రాశిలో ప్రవేశిస్తాడో ఆ రోజు మకర సంక్రాంతి అని చేస్తాం. ధనుర్మాసం ముగిసిన తర్వాత వచ్చేదే మకర సంక్రాంతి. ఈ సంక్రాంతులంతా కలిగేది సౌరమానము నుంచి కలుగుతుంది. జాగ్రత్తగా వినండి, ఇవి తెలుసుకొని ఉండారా. మీకే తెలియదు అంటే మీ పిల్లలకు అస్సలు తెలియదు. ఇంకా వారికి ఇప్పుడు చైత్రమాసం తెలుస్తుంది, జనవరి ఫిబ్రవరి తెలుస్తుంది, బుధవారం గురువారం తెలియదు, వారికి సండే మండే అంటే తెలుస్తుంది. మీరు తెలుసుకొని మీ పిల్లలకైనా చెప్పి వారిని మళ్ళా మన సాంప్రదాయం బాగా తెలిసేటట్టుగా చేయండి. వారు ఈ ఏ మాసంలో ప్రవేశిస్తే ఆ మాసము అని చెప్పేసి మనం చెప్పుకొని వస్తూ ఉన్నాం. మన సంక్రాంతులంతా కూడా సూర్యుని సంచారం బట్టే మనం చేస్తూ ఉన్నాం. ఒక నెల రోజు ధనుర్రాశిలో సూర్యుడు ఉంటే ఆ నెల రోజులు ధనుర్మాసం అని అనుష్ఠానం చేస్తాం కదా. ఉదయం లేచి స్నానము, పూజ, పారాయణము అవంతా మనం చేస్తూ పోతాం ధనుర్మాసంలో. అదేవిధంగా ఈ సూర్యుని సంచారంతో చేసే దాంట్లో ఈ అధిక మాసాలు వారికి రాదు. చాంద్రమానం ప్రకారంగా వెళ్ళేటప్పుడు మాత్రమే అధిక మాసం వస్తుంది. ఏమి అధిక మాసం అంటే అధికం ఉంటే ఎక్స్ట్రా, అడిషనల్గా మామూలు 12 నెలలు కాకుండా ఒక సంవత్సరానికి ఎన్ని నెలలు కావాలా? 12 నెలలు కావాలి. 12 నెలలు కాకుండా ఒక నెల ఎక్స్ట్రా వస్తుంది కాబట్టి అది 13 నెలలు అవుతుంది.
మీరు క్యాలెండర్లో చూడొద్దండి, అక్కడ జనవరి నుంచి డిసెంబర్ వరకు అంతే ఉంటుంది, అక్కడ లెక్క తెలియదు. మన పంచాంగంలో చెప్తాను నేను 13 మాసాలు వస్తుంది. ఒకటి ఎక్కువగా వచ్చింది ఉంటుంది కానీ లెక్కకు రాదు. అది ద్వాదశ మాసములే లెక్క. అది లెక్కకు రాదంటే ఏం చేయాలా? ఆ అధిక మాసం వచ్చినప్పుడు అది 3 సంవత్సరాలు పోతుంటే 3 సంవత్సరం లోపల 32 నుంచి 35 నెలలు, 32 నెలలు దాటిన తర్వాత ఇప్పుడు ఈసారి వచ్చింది, అయిపోయింది. ఇక్కడి నుంచి లెక్క పెడితే 32 లేదా 33, 34, 35 నెలల్లో అంటే 3 సంవత్సరముల లోపల మరొకసారి ఈ అధిక మాసం అనేది వస్తుంది. అది చాంద్రమాన ప్రకారంగా, అంటే చంద్రుడు ఒక్కొక్క నక్షత్రాన్ని దాటి వెళుతూ ఉంటాడు. ప్రతి నెలలో ఏమవుతుంది, చంద్రుడు సూర్యుడు ఇద్దరు కలిసి వెళుతూ ఉండగా ఒక్కొక్కసారి చంద్రుని గమనాన్ని బట్టి సూర్యుని యొక్కతో సంచారం చేయలేక ఒక చోట ఏమైపోతుందంటే నెల దాటి సూర్యుడు ఆ నెలను దాటేంత లోపల ఈ మాసం అయిపోతుంది. అంటే సూర్యుడు ఇప్పుడు మొన్న ఎక్కడికి వచ్చాడు, వృషభ మాసానికి వచ్చాడు. ఎక్కడికి? మేషమాసంలో సూర్యుడు వస్తే మేష సంక్రమణం, అది కరెక్ట్గా ఏప్రిల్ 14వ తారీఖు. మీ తమిళనాడులో రోజు ఉగాది చేస్తారు, వాడు అది పెట్టుకున్నారు. మీతో పాటు ఆ ఉడిపి సైడ్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు కూడా ఇదే చేస్తారు. ఏప్రిల్ 14th వచ్చేసి వారికి ఉగాది, న్యూ ఇయర్స్ డే చేస్తారు. అదొక సాంప్రదాయమే, అది తప్పు అని చెప్పడం లేదు, కాదని కాదు, అది సాంప్రదాయం. వారు సూర్యుని సంచారాన్ని బట్టి చేస్తున్నారు కాబట్టి, సౌరమాన లెక్కకు వాళ్ళకు కాబట్టి వారికి అది కొత్త సమయం. మేషం మొదటి రాశి కాబట్టి మొదటి రాశిలో సూర్యుడు ఎప్పుడు ప్రవేశిస్తాడో ఆ రోజు నూతన సంవత్సరము. అయితే ఈసారి ఏమైంది, నూతన సంవత్సరం ఏప్రిల్ 14 ప్రవేశించిన తర్వాత మళ్ళా తిరిగి మే 14, 15, 16 తారీఖుల్లో ఏం చేయాలా, సూర్యుడు ఒక రాశి దాటి ఇంకో రాశికి వెళ్ళాలి. అట వెళ్ళిన తర్వాత వృషభ రాశికి వస్తాడు. ఎప్పుడు? అక్కడి నుంచి ఏప్రిల్ నుంచి మే 14 ఆ ప్రాంతానికి ఒకరోజు ముందు వెనుకల్లో సూర్యుడు మేషరాశి దాటి వృషభానికి వచ్చాడు. మనకు పాటలు 33 పాటలు ఈ అధిక మాసంలో తెప్పించిన పిరమిడ ఆశీర్వాదాలు కోరుతూ, మరియు ఇక్కడ విచ్చేసిన పెద్దలందరికీ వాళ్ళందరితో ఆశీస్సులను కోరుతూ మీకు నమస్కారం. ఈ కార్యక్రమం నడిచేదానికి ముఖ్య కారణం ఏంటంటే హరితకానుసారా నా చేతి పాడే కైకుందా అని ఒక క్వశ్చన్ అనిపించారు. దానంటే ఆ బుక్ చూసి తక్షణ ఒకే సంఖ్యని మేము 10 ఏళ్ళుగా చెప్పని ఉన్నాను, మేడం చెప్పించలేదు. కానీ ఒకే సంఖ్యని ఇదే కాంటే దాని కోసం వేరే పాటంతా అడగడగా అందరూ చెప్పేసాను. కానీ హరితకానుసారంగా ఒకే సంఖ్యని పెట్టుకునే ఉంది. ఎన్నాళ్ళైతే ఒక శ్లోకే చెప్పుకునేవి, 2 శ్లోకాలు చెప్పుకునేవి. ఇలా విజయవాడ కన్నీరోళ్ళు వద్దే వచ్చు, మాకు కష్టంగా ఉంది, అది ఇచ్చి కూడా పెట్టేసి నాకు ఏమైంది పైగా ఉంది. ఒక లెక్క ఏమి ఏంటంటే భగవద్గీత లెక్కలో ఇది హరితకానుసార అవుట 18 అధ్యాయాలు, ఇది 32 సంఖ్యలు. ఇది ఎక్కడైనా చేయాలా అని ఒక మనసులోగా నాకు ఉన్నాయి. ఆచరణలో నేను అడిగితే ఆ పాపం నేను చెప్పేదానికి ఒక శ్లోకంకి ఒక క్లాస్ ఎక్కుంటాను. అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి మనం చెప్పాలంటే 2 సంఖ్యలు దాటాయి. ఏమి ఇట్లయితే ఇట్లా అనేసి ఒక మనసులో యోగానే కోరుకుంటే ఆమె అది వచ్చి ఇప్పటికీ సాధన నిన్న మనం చెప్తామంటే మనకే ఒకలా ఇదాయనసి పర్వాలే, మనకు ఒక మాట అయినా చెప్తాము అనేది పైన ఒక ఆగస్ట్ లో హైదరాబాద్ సమర్పణ అనేసి మనం మేడం చెప్పించిన దానికి మనం ఒక కార్యక్రమం పెట్టుకోండి. అప్పుడు కొంచెం డివైడ్ చేసి కొంచెం అది నాకు ఒక కొరతనే, ఇది సరిగా లేదు అనేసి
నా ఫ్రెండ్స్ అందరూ మీరంతా పారాయణం చేసిందంటే నాకు చాలా ఖుషి అయింది. మరి మనం నేను ఇప్పుడు ఆచరణతో గ్రేడ్గా చెప్పవచ్చు, ఆచరణ నేను చెప్తాను.